మహావిశాఖ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పై అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతోన్న వేళ కూటమి కార్పొరేటర్లు ఆయన చేసిన అవినీతి అక్రమాలను బయటకి తెస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 4 ఏళ్లుగా కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, టీడీపీ కార్పొరేటర్లు గంధం శ్రీను, పల్లా శ్రీనులు ఆరోపించారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ షాడో మేయర్ గా జియాని శ్రీధర్ నగరంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇల్లు ఇప్పిస్తామని చేసిన మోసాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారంటూ దుయ్యబట్టారు. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సమర్పిస్తామని, ఆయనపై ప్రభుత్వం చట్టపరమైన పూర్తి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక రాజకీయ నాయకురాల దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇదే విశాఖ నగర మాజీ మేయర్ దగ్గర కాళ్ళ దగ్గర పడి నాకు జీవీఎంసీలో ఎక్కడో దగ్గర అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించండి నేను బ్రతుకు తెరువుకి అని చెప్పినటువంటి వ్యక్తి, హవాయి స్లిప్పర్స్తో రేకుల షెడ్లో నివసించినటువంటి వ్యక్తి, కనీసం జీవీఎంసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఏదో ఒక అధికారి దగ్గర కనీసం డ్రైవర్ ఉద్యోగం ఇప్పించమని చెప్పి ప్రాధాయపడిన వ్యక్తి మాజీ మేయర్ సబ్మహర్ గారి దగ్గర ఏదో వార్డు ప్రజల పుణ్యమా అని చెప్పి రాజకీయంగా ఒక అవకాశం ఇస్తే ఇవాళ విశాఖ నగరపాలక సంస్థ ఈ సంస్థని ఒక జేబు సంస్థగా మార్చేసుకొని ఒక జవాబుదారీ సంస్థగా ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము కరుడుగట్టినటువంటి వీళ్ళ కార్యకర్త వీళ్ళ వార్డులో ఉన్నారు, వీళ్ళు బాధితులు, కనీసం చెప్పులు అరిగిపోయేలాగా కాలు అరిగిపోయేలాగా వీళ్ళెన్ని మార్లు జీవీఎంసీ ఇదే డిప్యూటీ మేయర్ ఛాంబర్లకు వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి తిరిగినా కానీ అతిగతి లేనటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గుడు టిట్కో ఇల్లు ఇప్పిస్తానని చెప్పి 27 ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళను అడ్డం పెట్టి 1,25,000 1,50,000 27 మంది దగ్గర వసూలు చేసి ఇప్పటికీ కూడా ఒక్క ఇల్లు కూడా ఇప్పించినటువంటి దాఖలాలు లేవు. 52 వార్డులో 3, 89 వార్డులో 3, 60 వార్డులో 4, అలాగా 27 మంది ఇల్లు ఇప్పిస్తానని చెప్పి టిట్కో ఇల్లు ఇప్పిస్తానని చెప్పి జియాని శ్రీధర్ డబ్బులు దోచేసి ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా వాళ్ళని మగవాళ్ళనైతే రౌడీ షీట్లతో బెదిరిస్తాడు, మహిళలనైతే కొంతమంది మహిళలు పెట్టి రౌడీజం చేయిస్తాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి ఇవ్వడు, ఇళ్ళ స్థలాలు ఇవ్వడు, టిట్కో ఇల్లు ఇవ్వడు, ఏమి ఇవ్వడైనా. మీకు ఒక విషయం తెలుసా, మొన్న కొలంబో వెళ్ళలేదు సార్, ఎందుకో తెలుసా? కేరళలో ఎందుకు మసాజ్ సెంటర్లు ఉండిపెట్టి తెలుసా? సార్ పాస్పోర్ట్ సీజ్ చేస్తారండి. ఒక డిప్యూటీ మేయర్ది పాస్పోర్టు సీజ్ అయిపోయిందండి. పోలీసుల మీద దౌర్జన్యం చేసి దాడి చేసేటువంటి వ్యక్తి అండి వీడు. పాస్పోర్ట్ సీజ్ అయిపోయిన కారణంగా ఇతను బయటికి వెళ్ళలేకపోయాడు. ఇతను పాస్పోర్ట్ జియాని శ్రీధర్ పాస్పోర్ట్ ఎందుకు సీజ్ అయిందో చెప్పగలడా? దేనికోసం పోలీసులు సీజ్ చేశారు? ఆయన గత చరిత్ర అంతా నాకు తెలిసిన విషయమే. నేను గతంలో కూడా ఆయనతో పాటు కార్పొరేట్ చేశాను, ఆ ముందు కూడా నేను కార్పొరేట్ చేశాను. కానీ ఆయన స్టార్టింగ్ చేసేది నాకు తెలిసి మన ఎవరైతే ఉమారాణి ఉన్నారో ఆవిడ దగ్గర పిఏగా చేశాను స్టార్టింగ్. మా సోదరు చెప్పినట్టుగా ఆయన ఒక సామాన్య జీవీఎంసీ ఏదన్నా నాకు ఒక అటెండర్ పోస్ట్ లేదనుకుంటే ఒక సూపర్వైజర్ పోస్ట్ ఇప్పించమని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడంటే ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతనా ఉంది. ఏదైతే ఆయన మీద ఆరోపణలు ఇప్పుడు చేయడం జరిగిందో ఒకటే కూడా నిజం లేదని చెప్పేసి ఆయన నిరూపించగలిగితే మేము ఆయన ఏదైతే చేశారో అన్నీ కూడా బయటపెట్టే పరిస్థితి ఉంటుంది. ఇటు ఇచ్చాపురం నుంచి ఇటు విజయవాడ వరకు ఎక్కడెక్కడ ఆయన పేరు మీద బెనామీ ల్యాండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ బెనామీ ఆస్తులు ఉన్నాయో, ఎంత డబ్బు సంపాదించాడో, ఎంత గోల్డ్ సంపాదించింది దాని మీద పూర్తి స్థాయిలో రికార్డు కూడా ఉండడం. ఎందుకంటే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యే కూడా ఒక ఎంపీ స్థాయి కూడా అంత సంపాదించి ఉండరేమో ఈ 4 సంవత్సరాలు. మేయర్గా గొలగాని వెంకట కుమార్ని పెట్టుకొని ఆవిడని డమ్మీగా చేస్తూ వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే కార్పొరేషన్లో ఒక హుందాతనంగా ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత ప్రతి కార్పొరేటర్పై ఉంది.
ఒక మేయరు డిప్యూటీ మేయర్ స్థానం అంటే అది వాళ్ళు ఎంత విజ్ఞతగా ఉండాలి, ఏ విధంగా పాలన చేయాలి అన్న ఆలోచన లేకుండా పదవి వచ్చింది కదని చెప్పి అడ్డుగోడగా ప్రజలను దోసుకొని తినాలన్న ఆలోచన చాలా దుర్మార్గ విషయం. దీని మీద ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా దీని మీద మొత్తం పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజిలెన్స్ కూడా ఏదైతే ఈ అరాచక పాలనలో ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఈ శ్రీధర్ చేశారో అవన్నీ కూడా మేము క్లియర్ కట్గా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ చేయించి ఆయన మీద చర్య తీసుకోమని ఎవరైతే మీ నాయకులు ఉన్నారో ఇటు బొత్స సత్యనారాయణ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, కన్నబాబు గారు కానీ ఆయన చేసిన వాటిలో ఎంతవరకు నిజాయితీ ఉందో, ఎంతవరకు అవినీతి ఉందో దాని మీద మీరు తక్షణం ఆయన మీద మీరు ఎంక్వైరీ చేయించండి. ఆయన చెయ్యలేదని చెప్పేసి మీరు నిరూపించగలిగితే మీ ఏ పనికని మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమైనా చేయగలుగుతారా? ఆయన మీద ఏదైనా చట్టపరంగా మీరు ఏదైనా చర్య తీసుకోగలుగుతారా? పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారా? మీ అధినాయకుడు చేసే అవినీతి పనుల్లో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. ఒక తల్లి తండ్రి మంచోళ్ళు అయితే వాళ్ళ పిల్లలు కూడా మంచోళ్ళు పడతారు. తల్లిదండ్రులే తప్పుదో పడితే పిల్లలు ఏ విధంగా మంది పైకి వస్తారు. అదే భాగంగా ఈరోజు ఈయన చేసే ఈ జీవీఎంసీలో ఈ 4 సంవత్సరాలు అడ్డుగోడగా కోట్లాది రూపాయలు అడ్డుగోడగా వీళ్ళు కాజేయడం జరిగింది. దాన్ని అన్నీ కూడా ఇప్పుడు బయటికి తీయడానికే పూర్తి స్థాయిలో మనోడు చెప్పినట్టుగా బాహుబలి 2 బాహుబలి 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఇవన్నీ కూడా బయట పడకముందు మీరు చిత్తశుద్ధితో మేము చెయ్యలేదు, మేము నీతిగా ఉన్నాం, మేము 4 సంవత్సరాలు బాగా పాలించాం, ఎక్కడ రూపాయి అవినీతి చెయ్యలేదని చెప్పేసి మీరు నిరూపించండి. లేని పక్షంలో మీరు తక్షణమే రాజీనామా చేయకపోతే రేపు రవి ఆరోగ్యాన్ని ఎలాగ దించే పరిస్థితి ఉంటుంది. చిత్తశుద్ధి నిరూపించుకొని మీరు కొనసాగండి. లేదనుకుంటే తక్షణం చేయకపోతే మీరు రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎపిసోడ్ విధంగా ప్రతిదీ బయటకు వచ్చే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి వైసీపీ నాయకులు ఎవరైతే మీ పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మీ మీద విచారణ చేసే రోజు ముందుకు వస్తుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. మొదటి నుంచి గత 4 సంవత్సరాల జీఎంసీలో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అవిశ్వాసం పెట్టి నెగ్గిందో ఆ మాట మీద నిలబడాలనే మరి ప్రతి రోజు కూడా ఈ జీవీఎంసీ 4 సంవత్సరాలు జరిగిన అవినీతిని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మరి మన ప్రెస్ మీట్ పెట్టి నాయకులు చాలా కబుర్లు చెప్పారు, ఎంత నీతివంతులాగా. ఈరోజు వాళ్ళ నాయకుల యొక్క బండారం అంతా బయటపడుతుందని చాలా భయాందోళనలో ఉన్నారు. జీవీఎంసీని సొంత ఆస్తుల కింద దారాదత్తం చేసుకున్నారు చాలా విషయాల్లో. ఆ రోజు 58 మంది మెజార్టీ ఉన్నారని చెప్పి ఇరగబడి హౌస్లో ఇష్టాసారంగా మరి ఎజెండాల్లోని ఎవరెవరో అతిగతి లేని వ్యక్తుల పేర్లు కూడా వచ్చి కార్యక్రమం చేశారు. ఈరోజు అవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది. ఇప్పుడే మా సోదరులు మాట్లాడారు, ఎవరు తప్పు చేసినా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం సోదరులు.